నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. సైంధవ్ సినిమాతో వెంకటేష్ గారు మన ముందుకు రాబోతున్నారు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఒక కొత్త లుక్లో చూడాలనుకుంటున్నారు. ఈ నారప్పలో అది కాస్త డల్గా అయిపోయారు కాబట్టి మళ్ళీ ఎనర్జెటిక్గా చూడాలి. F3లో వెంకటేష్ గారిని చూడాలి, లేకపోతే ఘర్షణలో వెంకటేష్ గారిని చూడాలని అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో సైంధవ్ దాన్ని తలపించేలానే ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో రైట్, ఈ స్టోరీ లీక్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. అంటే గెటప్స్ ఎలానో వీళ్ళు రివీల్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్గా అట్లా ఎలా. సో కథే లీక్ అయిపోయింది అంటున్నారు. ఇది మరొక ఘర్షణ అంటున్నారు. ఏంటి అంటే ఓవరాల్గా సింపుల్గా కథ గురించి మాట్లాడుకుంటే వాళ్ళే లీక్ చేశారు. మనం మాట్లాడుకోవడంలో స్పాయిలర్ అంటే ఏం కాదు. కావాలని లీక్ అయిందో తెలియదు, వాళ్ళే చేశారు. బట్ వాళ్ళే లీక్ చేశారు. ఈయన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఏదో కేసు విషయంలో ఎవరినో ఇబ్బంది పెట్టడానికి వెళ్తాడు. ఆయన కొల్లు మండి ఈయన ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాడు, కొడుకులు పిల్లలు అందరినీ. సో అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరిని వెతికి 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 చంపి పగ తీర్చుకునే క్యారెక్టర్. ఎన్నో సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి మాట్లాడుకుంటుంటే. బట్ ఏమైనా కొత్తగా చూపిస్తారేమో చూడాలి. ఆయన కూడా ఆ లుక్లో అట్లా ఉండి రక్తంతో అట్లా పట్టుకుని ఒక్కొక్కడిని వేసేసేలాగా వాళ్ళే బాగానే ఉంది. పర్లా చాలా కథలు ఎలా ఉంటాయంటే రొటీన్గానే ఉంటాయి, కాకపోతే తీయడం కొంచెం కొత్తగా తీస్తే ఎప్పుడైనా హిట్ అవుతాయి. అంతెందుకు అప్పట్లో లవ్ స్టోరీలన్నీ ఒకటే ఫార్ములా. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు, అమ్మాయి ఇంట్లో నచ్చదు, వీళ్ళు పారిపోతారు, వాళ్ళు వెంబడిస్తారు, లాస్ట్కి ఏదోలా కలుసుకుంటారు. ఇట్లాంటి బేస్ చేసుకుని ఎన్ని కథలు వచ్చాయి, ఎన్ని సినిమాలు వచ్చాయి. కానీ అయినప్పటికి కూడా ఏదో ఒక చిన్న సింపుల్ పాయింట్స్ని మ్యాజిక్ చేస్తే అవి కూడా బాగా హిట్ అయ్యాయి, మంచిగా నచ్చాయి. ఏదో చిన్న ఫార్ములా. ఈవెన్ ఉప్పెన కూడా అంతే కదా. అవును, అంతే. ప్రేమించుకున్నారు, తండ్రికి నచ్చదు, వేటాడి చంపాలనుకున్నాడు, వీడిని ఏదో పగ తీర్చుకున్నాడు, ఏదో కాకపోతే ఒక్కొక్కరితో చిన్న ట్రీట్మెంట్, ఇక్కడ వాడు ఇంకేదో చేయాలనుకున్నాడు. సో ఇట్లా అంటే లవ్ స్టోరీలన్నీ ఒక పందాలోనే ఉంటాయి. అలాగే ఇప్పుడు యాక్షన్ సినిమాలకు వచ్చినా సరే పోలీస్తో ఉండే డ్రామాలు, ప్రతి పోలీస్తో ఉండే డ్రామాలు ఏంటి, వాడికి విలన్ అవ్వాలంటే ఏదో కేసుల్లో ఒక బలమైన వాడితో ఢీ కొనాలి. వాడు కూడా ఏం చేస్తాడు, ఇతన్ని ఎదుర్కోలేక ఫ్యామిలీ మీద పడతారు, ఫ్యామిలీని ఏదో ఇబ్బంది పెట్టాలని. సో ఇంత వీళ్ళు మళ్ళీ పగ తీర్చుకోవడం, ఈ అంతా రొటీన్ డ్రామాని. కాకపోతే వెంకటేష్ గారు దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పుడు నారప్ప ఉంది, అదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్. మొన్న ఇదేమో వికటించింది రానా నాయుడు, దాన్ని తీసేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కిసికపై కిసికి జాన్లో చూసినప్పుడు అమ్మయ్య వెంకటేష్ గారు ఇంకా అలాగే ఉన్నారు, ఏం అవ్వలేదనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే పర్లేదు, ఆయన ఇంతకుముందు చేశారు కదా ఇట్లాంటివి. ఇప్పుడు అంతెందుకు, గణేష్ చేసినప్పుడు, జెమినీ చేసినప్పుడు, జయం మనదేరా చేసినప్పుడు ఇట్లాంటి రోల్స్ బాగానే చేశాడు ఆయన. సూర్యవంశంలో కూడా అన్నిట్లో ఇట్లా రోల్స్ బాగానే చేశాడు. కాబట్టి ఆ యాక్షన్ ఆయనలోంచి కావాలనుకునే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అంతవరకు ఓకే. మరీ విచ్చలవిడిగా లుక్కులని మార్చుకొని భయపెట్టకపోతే చాలు. ఇప్పుడు ఇది ఓకే. సో ఈ లుక్ పరంగా పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. కథ పరంగా కూడా వీళ్ళు ఎందుకు ముందే లీక్ చేశారు అంటే జనాల ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అదే థియేటర్కి వెళ్తా ఏముంది ఇదే స్టోరీ అని రాకుండా ఆల్రెడీ స్టోరీ తెలిసేస్తే మన పుష్ప లాగా, నాకు తెలిసి పుష్ప ఫార్ములానే ఫాలో అయ్యారు అనుకుంటా. యాక్చువల్గా కొన్నిసార్లు మన యూనిట్ వాళ్ళు ఇదే చేస్తున్నారు, కథను ముందే చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రీమేక్ సినిమాలు ఉన్నాయి. రీమేక్ సినిమా పలానా రీమేక్ సినిమా, లూసిఫర్ రీమేక్, గాడ్ ఫాదర్ అంటారు. లూసిఫర్ మొత్తం చూస్తారు, మళ్ళీ గాడ్ ఫాదర్ని చూస్తారు, ఎందుకంటే ఈయన ఎలా చేశారో దీంట్లో అని. అప్పుడు ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా మనిషికి. కథ ముందే తెలిసి వీళ్ళు ఎలా చేశారో చూద్దామని వచ్చినప్పుడు సినిమాలు హిట్ అవుతున్నాయి. కథ దాచేశారనుకో, ఏం లేదురా దీంట్లో కథ, ఆ సినిమాలా ఉంది, ఈ సినిమాలా ఉంది, అని చెప్పేసి ఫ్లాపులు చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు చేసి నాకు మంచిగా అనిపిస్తుంది. అందరు కూడా అంటే మేబీ అందరు ఇదే ఫార్ములా ఫాలో అవుతారేమో రేపటి రోజు. చూడాలి. మహా పుష్పని అట్లా లీక్ చేసి అసలు అనిపించలే తెలుసా. అరే అంత స్టోరీ చెప్పేశారు ఏంటి బాబు, కనీసం అది ట్రైలర్ ఈవెంట్ కాదు, ఏం కాదు, జస్ట్ ఆయన బర్త్డే. ఆ బర్త్డేకి ఆ ఉగ్రగంగమ్మ పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తే చాలు చెప్పాలంటే. ఆ 3-4 నిమిషాల షార్ట్ ఫిలిం అసలు అవసరమే లేదు చెప్పాలంటే. మొత్తం కథ ఉంది కదా దాంట్లో, అట్లా అవసరంలా. సో అట్లాగే ఇప్పుడు దీంట్లో కూడా వీళ్ళు ముందే ఒక స్టోరీ లీక్ చేసేసారు. ఇంతకుముందు రాజమౌళి గారు కూడా కథలు అలా లీక్ చేసేవారు, ఎక్స్పెక్టేషన్స్ తగ్గి జస్ట్ వీళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో చూద్దామని. సో అట్లా ఇప్పుడు ఈవెన్ RRR కూడా ముందే నేను వీళ్ళిద్దరిని కలిపి ఒక కొత్త ప్రయోగం చేశానండి అని చెప్పుకొచ్చాడు.
ఓకే వీళ్ళు కలిపో ప్రయోగం చేశారు. లేదు డైరెక్ట్ సినిమాలోకి వెళ్తే అందరూ క్వశ్చన్ మార్క్తో బయటకు వచ్చేవారు, అసలు వీళ్ళు ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, ఎందుకు కలిశారు అని చెప్పేసి. అంతే కదా. సో ఈ రకంగా చూసుకుంటే సైంధవ్ మాత్రం మంచిగానే చెప్పారు. అండ్ అది చాలా రొటీన్ పోలీస్ డ్రామా. ఇప్పటివరకు కనీసం ఒక పోలీస్ సినిమాలలో హిట్లు ఫ్లాపులతో కూడా 1000 సినిమాలు వచ్చి ఉంటాయి అన్ని భాషల్లో కలిపి. అంతే కదా. ఏముంది ఫ్యామిలీని చంపేది, ఈయన పగ తీసి ఒక్కొక్కరిని చంపడం. కాకపోతే ఎలా చంపుతాడు, చేస్తాడు, అతను వీళ్ళని ఫ్యామిలీని కూడా ఏ రకంగా చంపాడు అంటే ఈ డ్రామా కోసం వీళ్ళు వెళ్తారు. అండ్ అలాగే ఎంటర్టైన్ అయ్యి వస్తారని నేను అనుకుంటున్నా. బట్ సైంధవ్కి అండ్ సల్మాన్ ఖాన్ సినిమాకి మైనస్ అవ్వకూడదు వెంకటేష్ అనే, పాపం ఆయన నా వల్ల ఇంకొకరు హట్ అవ్వకూడదని రానానాయుడు తీసేశాడు. కాకపోతే రానానాయుడు ఏం చేసిందో తెలుసా, తీసేసినప్పటికీ కూడా మిగతా లాంగ్వేజెస్ అన్నీ కలుపుకుంటే ఇప్పుడు టోటల్ నెట్ఫ్లిక్స్లో టాప్ 3లో అదొకటి అన్కంప్లీట్. నెట్ఫ్లిక్స్ లో కొంచెం కొన్ని వర్షన్స్ లో మరి తెలుగు కూడా ఉంది, తీసేలేదు కంప్లీట్ గా. నేను మొన్న చెక్ చేసినప్పుడు తెలుగు వస్తుంది. అవునా, ఇంకా వస్తుందా? మరి తీసేసామని చెప్పేసారు, మళ్ళీ యాడ్ చేశారేమో తెలియదు. మరి తెలుగు ఉంది. ఓకే, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళకి అంత బాగా పోతుంది. నేను డబ్బులు పెట్టి కొన్నా, మీరు వెంకటేశ్వర చూడడానికి కూడా చాలా మంది చూస్తున్నారు. అంటే బయట విమర్శలు వచ్చే అయిపోయాయి కదా, ఆ విమర్శను చూడడం కోసమే చూస్తారు. సో మేబీ ఇలా అనుకోవచ్చు, విమర్శలు బాగా ఉన్న టైంలో తీసేశారు, ఇంకా అందరికి తెలిసిపోయి కూల్ అయిన తర్వాత మళ్ళీ పెట్టారేమో. సరే ఏదేం చేసినా వెంకటేష్ గారిని అదొక లుక్, అదొక ఎక్స్పీరియన్స్, ఇదొక లుక్, ఇదొక ఎక్స్పీరియన్స్. కాకపోతే దీంట్లో బూతులు ఏం వాడలేదు సైంధవ్లో, అన్ని రకాలుగా. ఎప్పుడు ఎంత క్లీన్ గా ఉంటుందో అంటే ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చొని చూసేలా ఉంటాయి వెంకటేష్ గారి సినిమాలు. సో అట్లానే సైంధవ్ కూడా కనిపిస్తుంది మనకి కదా. ఘర్షణలో చూడండి చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. మరి ఇక్కడ ఎలా కనిపించబోతున్నారు ఏంటి అనేది. సైంధవ్ అంటే కూడా సైంధవ్ మనం ఒక ఉప్పు అంతే టైటిల్ అంటే, మరి ఈయనని ఆ పేరు ఎందుకు పెట్టారో వెరైటీగా అనిపించి. ఓవరాల్గా చూసుకుంటే కెమెరా లుక్లో బాగున్నారు అండ్ కట్అవుట్లో బాగున్నారు. వీళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ సినిమా అయితే నాకు తెలిసి మళ్ళీ ఆయన ఒక ఘర్షణ లాంటి హిట్ కొడతాడు. ఘర్షణలో అసిన్తో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కూడా పెట్టారు. సో అది కూడా వెంకటేష్ గారి నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన ఫ్యాన్స్. చెలియా సాంగ్. సో మరి ఇక్కడ ఎలా ఉంటది చూడాలా. దీంట్లో మ్యూజిక్ లో కూడా అవును, ఎందుకంటే వెంకటేష్ గారి సినిమాలు ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు నుంచి తీసుకున్న మ్యూజికల్ హిట్స్ చాలా ఉంటాయి ఆయన దాంట్లో. ఎప్పటికో పెళ్లి చేసుకున్నాం, ప్రేమించుకున్నాం రా నుంచి చూసుకున్న పాటల విషయంలో చాలా ఇది ఉంటుంది. బట్ దీంట్లో కూడా చూడాలి ఏమన్నా మంచి. ఈ మధ్య కాలంలో అయితే వెంకటేష్ గారికి పాటలు అంత ఉన్నాయి. బాడీ గార్డ్ తర్వాత నాకు ఆ రేంజ్ సాంగ్స్ మళ్ళీ కనబడలేదు. బాడీ గార్డ్ చాలా బాగుంది, తర్వాత ఆడవారి మాటలకు వేర్లేలో కొన్ని పర్వాలేదు. బట్ మల్లీశ్వరి ఇట్లన్నీ చూసుకున్నా మ్యూజికల్ హిట్స్ కదా వీళ్ళ సినిమాలన్నీ. ఈవెన్ నాగార్జున గారి కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే అవి కనబడట్లా. బట్ బేసిక్గా ఒకవేళ ఈ సినిమాలో కనుక ఏమైనా ఉండుంటే కనుక అది ఇంకొక మ్యాజిక్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్. సో F3లో మనం ఎలా అయితే వెంకటేష్ గారిని బబ్లీగా కామెడీగా చేసామో, ఆయన ఎంత సీరియస్ యాక్షన్ చేసినా అందులో ఒక చిన్న కామెడీ పంచ్ కావాలి మనందరికి. సో ఈ సినిమాలో అది మెయింటైన్ చేస్తారేమో. దీంట్లో సీన్ లేదు, ఎందుకంటే మొత్తం రివెంజ్ తీర్చుకునే టైంలో అది పోతుంది, ఫ్లేవర్ పోతుంది. అందుకే ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో కూడా రవితేజ చేత వేయించాల పంచులు, ఫ్లేవర్ పోతుందని. చూడాలి ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.